ఈరోజు నువ్వు పుట్టిన గ్రామమైన, ప్రదేశమైన, పట్టణమైన నిన్ను బట్టి ప్రభావితం కావాలి. నీలో ఉన్న నా యేసయ్యను బట్టి ప్రభావితం కావాలి. ఒక చిన్న ప్రార్థనా గుంపును మొదలుపెట్టమ్మా. నీ ఇంట్లోనే సమకూర్చురా, తగ్గించుకో, నలుగురిని పలకరించు, ప్రార్థనకు పురికొల్పు. నీ ఇంటనే చిన్న పరిచర్య ప్రారంభించు. లేదా నీ ఎరుకలో ఉన్న ప్రాంతానికి వెళ్ళి ఒక చిన్న పని మొదలుపెట్టావు. అన్ని జనుల రక్షణ కోసం ప్రార్థన చేయి. వాళ్ళ రక్షణ కేంద్రంగా ఒక పని మొదలుపెట్టు. నువ్వు నీకు అవకాశం ఉంటే నువ్వు వెళ్ళు, లేకపోతే వచ్చేవారిని స్వాగతించు. అన్నా, అక్కోళ్ళు ఎవరన్నా వస్తే మా ఇంట్లో ప్రార్థన పెట్టడానికి నేను ఇష్టపడుతున్నాను అన్నా. సమాజంలో ఉన్న నలుగురిని నేను సమకూరుస్తాను. అక్కోళ్ళు ఎవరన్నా వచ్చి మమ్మల్ని నడిపిస్తే ఇక్కడ పనికి నాంది పలకాలన్నా, ఇక్కడ పరిచర్య జరగాలన్నా ఆశ అన్నా అంటే ఆ విషయంలో కూడా మేము రెడీగా మిమ్మల్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నాం. లేదు, నీకు అవకాశం ఉంది, ఆ సమాజంలో నువ్వు దేవుని పని కొరకు నిలబడ్డావు, నీదొక భూమి ఉంది, నీకెంతో దేవుడు ఇచ్చుంటే ఒక స్థలాన్ని దేవుని కోసం కేటాయించు. నువ్వు పోయినా నీ సాక్ష్యం ఆ మందిరం ఉంటుంది. నేను చెబుతున్నా, నువ్వు మేడలు కడితే అమ్మేస్తారు, మిద్దెలు కడితే అమ్మేస్తారు, పొలాలు కొంటే అమ్మేస్తారు. అందులో మందిరం కడితే దాన్ని అమ్మలేడు. చూడు, నువ్వు సంపాదించేవన్నీ తిరిగి నెక్స్ట్ జనరేషన్ ఊదేస్తారు. కానీ దేవుని కొరకు నువ్వు కేటాయించింది మాత్రం నీ నామములో దేవుని పేరిట అది నీ కొరకు స్థిరంగా ఉంటుంది. నేను అది చెబుతుంది. నీకు ఎన్ని ప్లాట్లు ఉంటే తగలబెట్టనా? దేవుని కోసం ఒక ప్లాట్ ఇచ్చే బుద్ధి లేదు నీకు. మంచోడు బుద్ధి మాంసం దగ్గరని దేవుడి దగ్గర ఇచ్చే, దేవుని కొరకు కేటాయించే దగ్గరికి వచ్చేటప్పటికి బిగుసుకుపోతారు.